వైవేష్ గారు ఒక ప్రశ్న అండి. ఒక క్వశ్చన్ సార్ వైవేష్ గారు, చౌదరి గారు, ఇలాగా ఇండస్ట్రీలో చాలా మంది టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు, అందులో మీరు కూడా ఒకరు. మీరు మీకు ఏం కావాలి చెప్పండి. సరే, మీకు సినిమా మీద కాదు, మీకు మీరే పార్టీ చెప్పండి. సినిమా ఇండస్ట్రీ, మీరే పార్టీ? సినిమా పార్టీ సార్. మరి నా పార్టీని మీరు ఫిక్స్ అయ్యాక మీరెవరు? మీకేం అధికారం ఉంది? మీరు మొన్న ఎవరు కొట్టేశారు? అది చెప్పకూడదు కదా సార్. మరి మీరు ఎందుకు నా గురించి మీరు ఎలా చెప్తారు? నా గురించి మీరు ఎలా చెప్తారన్నా? సరే, క్వశ్చన్ అడుగుతాను. అప్పుడు పార్టీకి అతీతంగా సినిమా గురించి అడగండి అన్న. సరే చెప్పండి. ఇండస్ట్రీలో చాలా మంది టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీకి టీడీపీ నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? ఈ సినిమా గురించి ఏ ప్రశ్న అడిగినా నేను చెప్తానన్నా. మీరు సినిమాకి గురించి ప్రెస్ మీట్ కోసం వచ్చాం, దానికోసం ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెడతాం. అది నేను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీస్లో వన్ ఆఫ్ ది సెక్రటరీని. ప్రసన్న గారు మెయిన్ సెక్రటరీ, నేను షాడో సెక్రటరీ. దానికోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి రెఫరెండం లాగా వెళ్తాం. అది ఏ గవర్నమెంట్ వచ్చినా, అది ఏ పార్టీ గవర్నమెంట్ వచ్చినా వెళ్తాం. వెళ్ళినప్పుడు రెఫరెండం వెళ్తాం. అప్పుడు ఆ జర్నలిస్ట్ సంఘంలో మీరు కూడా ఉంటే, ఆ పొలిటికల్ జర్నలిస్టులు వస్తారో మీరు వస్తారో నాకు తెలీదు. వచ్చినప్పుడు మీ ప్రశ్నకి క్లియర్గా చెప్తా. ఆ సమాధానం ఎలా ఉంటుందంటే, వర్షం పడినప్పుడు కారు మీద అద్దం మీద వైపర్స్ ఎలా క్లీన్ చేసుకుంటే వెళ్తే చూడండి, అంత క్లారిటీ ఉంటుంది మీకు. సరే, హీరో గురించి చెప్పారు, హీరోయిన్ గురించి చెప్పారు. అదే ఎలాంటి జోనర్లో ఈ సినిమా చేయబోతున్నారు? అది 3వ ప్రెస్ మీట్. వీళ్ళిద్దరు చెప్పిన వెంటనే చెప్పినండి, అది 3వ ప్రెస్ మీట్. దానికి అయ్యే 3 ప్రెస్ మీట్లు అంటే ఖర్చు అవుతుంది కదా. 3వ Q&A ఖర్చులు అవుతాయి కదా అన్న. నాకే కదా శ్రమ, మీకు శ్రమ. మీరంతా రావాలన్నా అన్న. మూర్తి గారు, ప్రతి ప్రెస్ మీట్కి మీరు అందరు రావాలన్నా. మీకు నేను కోరుకునేది ఒకటే. వైవేష్ గారు ఒక ప్రశ్న అండి. వైవేష్ గారు అన్న. సార్ చౌదరి గారు, గీత గారు చెప్పండి. గీత గారు, ప్రొడ్యూసర్ గీత గారికి ఒకసారి ఉండి. ప్రొడ్యూసర్ గీత గారిని, ఇందాక మీరు చెప్పారు న్యూ టాలెంట్ రోల్స్ అని చెప్పేసి. అయితే హీరోయిన్ కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు అంటే నెక్స్ట్ సినిమా నుంచి హీరోయిన్ డైరెక్టర్ కూడా కొత్త వాళ్ళు వస్తారు, లేదా వైవేష్ గారే ఫిక్సా దానికి? లేదండి, కొత్త టాలెంట్, న్యూ డైరెక్టర్స్, న్యూ యాక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ చాలా మందిని ఈ సంస్థ ద్వారా ఇంట్రడ్యూస్ చేద్దామని. న్యూ టాలెంట్ రోడ్స్ అంటేనే వీఆర్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ యాజ్ మచ్ ఆఫ్ న్యూ టాలెంట్. సో అందరికీ అవకాశం ఉంటుందండి. చౌదరి గారు, అయితే యాక్చువల్గా ఇందాక మీరు చెప్పారు ఎన్టీఆర్ అని చెప్పి. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్, మళ్ళీ ఎన్టీఆర్. అంటే మరి ఇంకేమైనా కొత్తగా ఏమైనా యాడ్ చేస్తారా? ఎన్టీఆర్ అనగానే మనకి తెలియదు కదా. అదేంటంటేనండి, 4వ తరం కొనసాగింపే. అది రామారావు గారు ఒక అదృష్ట రేఖను కొనసాగింపుగా జానకి రామ్ గారు బ్రెయిన్లో ఆ థాట్ ప్రాసెస్ని ఇచ్చే